తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మామూలుగా సినిమాలో ఒక పెద్ద స్టార్ను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. అవునండి. లేదా ఒక మంచి కథ పెట్టుకొని స్టార్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. ఒకే ఒక్క పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని కాకుండా సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేశారు. బాబామర్ది సినిమాలో సిల్క్ స్మిత సాంగ్. అవునండి. సో ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు కానీ ఆ సినిమా చేసేటప్పుడు కానీ ఈ పాట కొన్ని దశాబ్దాలు నిలబడిపోద్ది, మాస్ ఆడియన్స్లో ఒక ఊపు ఊపేస్తుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా జరిగినాయి మైండ్లో? సార్ ఇది పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఏంటంటే ఈ సాంగ్ చెయ్యాలి, సాంగ్ వినిపించాను సార్. రమేష్ అని చెప్పి ఇంకో కోడైరెక్టర్ గారు ఉన్నారండి. అప్పుడు ఈ సాంగ్ మా ప్రభల్లో ఉంటుంది, కృష్ణా జిల్లా అని చెప్పి ఆయన పడితే కాదయ్య బాబు కృష్ణా జిల్లా అంటే మా భోగం మేళాలు ఉంటాయి కదా ఈస్ట్ గోదావరిలో, అక్కడ పాడతారని చెప్పి పాట వినిపించాం. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సార్ అక్కడ ఆ పాట ఇలాగే యాస్టీస్గా ఉండదండి, ఉంటాయి బూత్ ఉంటుంది. ఓకే, దాంట్లో బూత్ ఉంటుంది, పచ్చి బూత్ ఉంటుంది. భోగం మేళాలో భోగం మేళ పచ్చి బూత్ ఉంటుంది. బూత్ తర్వాత ఆ పాట ఉంటుంది అనుకుంటే ఈ పాట మోహన్ గారికి నచ్చింది. అలాగే మోహన్ గారి పార్ట్నర్ ఉన్నారు సీఎం కృష్ణ గారు అని, సార్. ఇద్దరికి నచ్చి ఈ పాట చేయాలని చెప్పి కోటితో చెప్పారు. కోటి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు, కోటి గారు రాజు గారు అంత ఇంట్రెస్ట్ చూపించలా. లేదు చాలా బాగుంటుంది, దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మోహన్ గారు పట్టుబడి మోహన్ గారు చేయించారండి. అది ప్రపంచాన్ని ఊపేసింది, ఇప్పటికీ ఊపుతుంది. అదే సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్? అయ్యో, నేనంటే చాలా ప్రాణం అండి ఆవిడకి. చాలా అసలు లెలిన్ అనేది ఆవిడ నన్ను ఎందుకనేది తెలియదు. గడ్డమది చూసి లెలిన్ బాగున్నావా అనేది వచ్చేటప్పుడు భుజం మీద చేసి సెట్లో తీసుకుంటే వెళ్ళేది ఆవిడ. ఆవిడ ఫస్ట్ డబ్బింగ్ చెప్పమని అడిగారు మోహన్ గారు. నేను చెప్పలేను సార్ డబ్బింగు, రాజా నువ్వు దగ్గరుంటావా, నువ్వు చెప్పిస్తే నేను చెప్తాను. అమ్మాయి మాడ్యులేషన్ ఎవరు చెప్పక్కర్లేదండి, అమ్మాయి ఒరిజినల్గా మాట్లాడిన మాటలే ఇవి, సినిమా కోసం మాట్లాడిన మాటలే కాదు, మామూలుగానే అలాగే మాట్లాడతావు. లేదమ్మా నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది, నిజంగానా రాజా, నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి ఆవిడ. అంతే ఒక ఓపెన్గా చెప్పాలంటే ఒక బ్రదర్ ఎఫెక్షన్ కంటే ఎక్కువగా ఉండేది. సెట్లో రాగానే ఎక్కడ రాజా ఎక్కడైనా భుజం పిలిపించుకుని అంత మాట్లాడి ఆ రోజు సీన్ గురించి మాట్లాడి ఎలా చేద్దాం ఏం చేద్దాం అని కూడా డిస్కస్ చేసేది. అంటే నేను స్టేజ్ నుంచి వచ్చానని తెలుసు ఆవిడకి. దాంతో ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ అతను బాగా చేస్తున్నాడు కదా అనుకుందో ఏమన్నా బాగా ఇదిగా ఉండదు, బ్రదర్ కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ. ఆ సిచ్యువేషన్లో నేను చెప్పిస్తాను అమ్మా, మీరు ఓకే అంటే చెప్పిస్తాను అంటే పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అప్పుడు. పక్కన ముగ్గురుకు 3 చైర్లు వేసి నువ్వు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాలి అప్పుడు ఇలా టచ్ చేయనేది, టచ్ చేస్తే డైలాగ్ చెప్పి 3 days అండి. 3 days 6 2 గంటలు 3 గంటలు వచ్చి ఆవిడ చెప్పిన వాయిస్ అండి అది. సార్, అండ్ సిల్క్ స్మిత వారి గురించే ఒక మాట విన్నాను, సెట్లో కొంతమందితో మాత్రమే ఆమె కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళని మాత్రం ఎంత దగ్గరికైనా రానిస్తుంది, ఎంత బాగైనా ఉంటుంది, తనకి కంఫర్ట్ లేని మనుషుల్ని చాలా దూరం పెట్టద్ది, వాళ్ళని మాత్రం దగ్గరికి రానిదు, చాలా కోపంగా ఉంటుంది అని చెప్పిన. నిజమేనా ఇది? కంఫర్ట్ కాదండి అసలు, అది ఎవరిని పలకరించదు ఆవిడ. వచ్చిందా తన డైలాగ్ తను చేసుకుందా, దూరంగా కుర్చీలో కూర్చుంటుంది, ఏదో బుక్ చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పండి సెల్ వచ్చినాయి, బుక్ చదువుకుంటూ ఉంటుంది, లేదా అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటుంది తప్ప ఎవరిని ఎంటర్టైన్ చేయటం కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ, ఎవరిని తను పిలిపించుకోవటం కానీ ఎప్పుడు లేదు. ఓపెన్గా చెప్పండి, బాబామ్మ టైంలో నాతో ఎక్కువ మాట్లాడేది ఆవిడ. కోడైరెక్టర్ని, తనకు నచ్చిన మనిషిని, కాబట్టి ఎక్కువ నాతోటే ఉండేది ఆవిడ. బట్ అది ఆమెకి సినీ కెరీర్లో చాలా పెద్ద మైనస్ ఏం కాదు సార్. మైనస్ అంటే సార్ ఇప్పుడు ఏమోనండి, మరి అది మైనస్ అయింది, మైనస్గా తీసుకున్నారేమో తెలియదు. స్మితకి కొంచెం ఆర్గంట్ ఎక్కువ, యారగంట్ కాదు సార్. ఇప్పుడు సెట్లో గంతులు వేస్తే మంచివాడు, సెట్లో గంతులు వేయగానే పక్కెళ్ళి కూర్చుంటే యారగంట్ అనుకుంటా మనం ఏం చెప్తే, యారగంటే కాదు ఆవిడ, యారగంట్ కాదు. మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఎవరితో ఇష్యూస్ లేవు, అవునండి, మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే అందరితో ఉన్నా అన్నారు. బట్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అడగండి, ఏం పర్లేదు సార్. ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ తక్కువ? 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ కదా. ఒక హీరో వల్ల, అంటే హీరో వల్ల నేను చెప్పను, ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని 3 సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా? మీకు ఎవరు చెప్తున్నారండి ఏంది అసలు?
కొత్త విషయాలు వింటున్నాను నేను. ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు. నమ్మని నేను అనట్లేదు. ఓకేనండి. ట్రావెల్ అయ్యి ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. ఆయన సినిమా ఇస్తాడని కాదే. ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఆయన అది పెద్ద లైఫ్ అండి. అది బ్రహ్మాండమైన జీవితం అది. సార్ ఎలా అంటే నేను మన ఎంఈ రఘు గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశా. ఆర్తనాదం ఈయన హీరో అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు, యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్లో. చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్కి కవర్ పంపించారు. కవర్ పంపించి యాషర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళా. నమస్కారం సార్ అంటే, ఏం లేదు రజా, మీరు వచ్చిరాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా, నేను సినిమా ఒకటి చేస్తున్నాను, దానికి మీరు కో డైరెక్టర్గా ఉండాలి, ఓకే చేస్తారని అడిగారు. అలాగేనండి అన్నా. అన్న తర్వాత ఇది రఘు గారు కూడా చెప్పా, ఆయన దగ్గర చేస్తున్నాను కదా. అడిగా, చేతిగానే దానికేముందో అన్నారు. తర్వాత నేను వెళ్ళి ఆయన అడగటం, ఎక్కడున్నారని ఎతకటం నేను చేయలే. ఒకరోజు నేను పాండే బజార్లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తుంటే జనరేటర్ ఉంది అక్కడ, అంటే రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకి వెళ్ళింది 5th ఫ్లోర్కి. షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించినాయి. రాజశేఖర్ గారు పిలవడం పరిగెత్తుకుంటా, ఏం సార్ ఏమైపోయారు సార్, ఎక్కడే కనిపించట్లేదు అన్నారు. లేదు సార్, ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పాను. ఆయన మగాడు అనే సినిమా చేస్తున్నాడు. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకు వచ్చేసారు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను, నాకు టైం ఉంది, ఇంకా చేయాలి, సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు కంగారు పడతలేదు సార్, కంగారు పడేవాళ్ళం కాదు. 10 సినిమాలు చేయాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం. కానీ వెంటనే చేసేయాలి, లేకపోతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా పెట్టేసేసి మా వాళ్ళు ముందుకు వెళ్ళి 2-3 కేసులు కూడా చూశాను నేను. నా దగ్గరికి వచ్చినటువంటి అవునండి, ఈ కూడా చూశాను నేను. లింక్ నేను అసలు ఎప్పుడు రాజశేఖర్తో సినిమా చేద్దాం అనుకోవటం నా లైఫ్లో అనుకోలేదు సార్. ఆయన కనుక పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప, అది మగాడు చేశా. మగాడులో ఆయన కాలు ఇరిగిపోయింది. అప్పటి నుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. ఆయన ఇంట్లో కదండి, వాళ్ళ నాన్నగారికి నేను ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడికి గుణాకి ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను. అయిపోవటం ఏంటండి, నాకు ఇంపార్టెంట్ పర్సన్కి ఉద్యోగ నిమిత్తం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వేయించాను. ఉద్యోగం సస్పెండ్ అంటే నాకు ఎంత పేరు ఉండేదో ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ గారి గురించి సరే మీరు ఎంత మంచిగా చెప్పారు, మంచి రిలేషన్ అని చెప్పారు, మంచి రిలేషన్ అండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను నేను. అంటే సార్ నన్ను ఎవరు కాదనుకోరు సార్. నేను దాసరి గారి ఇంట్లో, మోహన్ గారి ఇంట్లో, ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుకునేవారు. మన జీవిత రాజశేఖర్ గారు మ్యారేజ్కి నేను ఉన్నాను. ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి, అంటే విఐపీసు, వివిఐపీసు, మిడిల్, అంటే రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ నా మీద బరువు పెట్టి ఆ మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ఉన్నానండి ఆయన దగ్గర. ఆయన తర్వాత భోజనాలు పెడతారా వాళ్ళు? భోజనాలు పెట్టారండి, మేము మ్యారేజ్కి పెట్టారు. ఓకే. మ్యారేజ్ యూత్ గారు రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ భోజనాలు పెట్టారు. కొన్ని 50-60 వేల మంది వచ్చారు. అబ్బా. అక్కడ ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరూ. అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశానండి. ఆయనతో పాప కోసం చేశాను, మగాడు పాప కోసం, ఆర్తనాదం. ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తానన్న ఆయన అనలేదు, నేను అడగలేదు. అంటే అప్పుడు చేసి అంటే అంత నేను చెయ్యాలి, అయిపోయింది, నేను అంత నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పటికీ నేర్చుకోవాల్సింది అందుబాటు సార్. ఇంత ప్రయాణం ఉంది కదా, హిట్లర్ సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని, తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అంటే నిజంగా రాజశేఖర్ గారిని అప్రోచ్ అవ్వలేదు. ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు. ఇంకా ఎవరు వచ్చినా ఆయన ఒప్పుకోడు. ఆయన మైండ్లోకి ఎవరు వచ్చినా అలాగే అన్నాడేమో. ఒకవేళ ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని ఆయన ఉంటే చేద్దాంలే అని ఉన్నాడేమో. అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు.
హిట్లర్కి. ఓకే. కానీ నాకు తెలుసుండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలియదండి. ఆయన దగ్గర ఉండేవాడు 24 గంటలు. కానీ ఈయన వాళ్ళని సజెస్ట్ చేశారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఫోన్లో వాళ్ళు ఏదన్నా అడిగారా, ఈయన ఏదన్నా అడిగారన్న విషయం నాకు తెలియదు. అది చూడగానే చిరంజీవి గారు కొత్తగా ఉంటుంది. హిట్లరు, 5 సిస్టర్సు, బరువులు బాధ్యతలు ఉన్న సినిమా. కానీ ఈయన ఇమేజ్కి మించి లేదు, కొత్త ఇమేజీ, పని చేస్తుందా పని చేయదా, ఈ డిస్కషన్ జరిగినాయి. పని చేస్తుందని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.